వీరు తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 3 సంవత్సరాలు అయింది. అలానే ఒకరోజు వారి బంధువులకి ఆరోగ్యం బాగోక తనకి ప్రార్థన చేయించడానికని వారు ఇక్కడికి వచ్చారు. తైలాభిషేకానికి వచ్చి వారు చివరి వరకు ఉండి వెళ్తూ ఉన్నారు. కానీ జనాలు తోపులాట్లో వారు చెప్పలేకపోయారు. దైవజనులే చూసి తన్ని వెనక్కి పిలిచి నీకేం కావాలమ్మా అని అడిగారు. అడిగినప్పుడు దైవజనులు నీకేం కావాలని అడిగితే నాకు గర్భఫలం కావాలి పాస్టర్ గారు అని తను అడిగినప్పుడు సరే నువ్వు బాబుని ఎత్తుకొని వస్తావు పో అని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. ప్రార్థన చేసి పంపించిన తర్వాత తను గర్భవతి అయింది. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా తను ఎన్నోసార్లు ఒకసారి బండి గుద్దేసి పడిపోయింది. అలానే 8వ నెల ఉమ్మనీరు లీక్ అయిపోయింది. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కూడా ఆపరేషన్ అది పడకుండా నార్మల్ డెలివరీ అయింది. 9వ నెలలో బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత కూడా బాబు అండర్ వెయిట్ పుట్టాడు. కానీ దేవుడైతే ఆరోగ్యం ఇచ్చాడు. ఒకసారి బాబు పడిపోయినప్పుడు కూడా తనకేదో ప్రాబ్లం వస్తే ఆపరేషన్ చేయాలనేవారు. కానీ దేవుని దయ వల్ల బాబుకి ఎటువంటి ఆపరేషన్ ఏది చేయకుండా మంచి ఆరోగ్యం ఇచ్చాడని తను సాక్ష్యం చెప్పుకుంటుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమెన్.